ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ హత్య కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నది అంతుపట్టకుండా మారింది. ఆస్తి కోసం కట్టుకున్న భార్య కడతీర్చిందా? అదే నిజమైతే హత్యలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? అన్ని వేళ్లు రోహిత్ భార్య అపూర్వ వైపే చూపిస్తున్నా అందుకు తగ్గ ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ శేఖర్ తివారీ హత్య డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రోహిత్ను ఇష్టం లేని పెళ్లి చేసుకున్న అపూర్వ విడిపోయేందుకు సిద్ధమైంది. దీనికి తోడు వరకట్నం వేధింపుల కేసు పెట్టడం, ఇంతలో అపూర్వ బాయ్ ఫ్రెండ్ తెరపైకి రావడంతో రోహిత్ మర్డర్ కేసులో అపూర్వ కీ రోల్ పోషించిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రోహిత్ హత్యకు సంబంధించి ఇప్పటికే అపూర్వ, సిద్ధార్థ్, తివారీ పనిమనిషి, డ్రైవర్ను పోలీసులు విచారించారు. పలు విషయాలు రాబట్టారు. రోహిత్ను హత్య చేసిన వ్యక్తి డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కాలనీలోకి కొత్తగా ఎవరూ రాలేదని అక్కడున్న సెక్యూరిటీ వివరాల ఆధారంగా గుర్తించారు. అంతేకాకుండా అక్కడున్న 7 కెమెరాల్లో 2 సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలో రోహిత్ ఇళ్లు, రోహిణిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం పరిశీలించారు. హత్య జరిగిన పరిణామాలను సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఉత్తరాఖండ్లో ఓటేసేందుకు వెళ్లిన రోహిత్ ఈ నెల 15న ఢిల్లీ తిరిగొచ్చారు. అదే రోజు రాత్రి రోహిత్ గోడను పట్టుకుని నడుస్తూ సీసీటీవీ ఫుటేజ్లో కనిపించాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. రోహిత్ అలసటతో పడుకున్నాడని భార్య అపూర్వ అత్తమ్మకు తెలిపింది. ఆ తర్వాతే రోహిత్ చనిపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో అపూర్వనే అసలు సూత్రధారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే ఆమె గోర్లు, వెంట్రుకల శాంపిల్స్ కూడా ఎయిమ్స్ వైద్యులు సేకరించారు. రోహిత్ ఊపిరాడక చనిపోవడంతో అపూర్వ ఎవరికైనా సాయం చేసిందా? అలా చేసిన పక్షంలో ఆమె వెంట్రుకలు, గోర్లకు సంబంధించి ముద్రలను తెలుసుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అపూర్వకు రోహిత్తో గతేడాది పెళ్లి జరిగింది. అయితే వీరి మధ్య సఖ్యత లేదని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వీరిద్దరూ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా కలుసుకున్నారు. అలా ఏడాది పాటు సహజీవనం చేశాక 2018 మే 12న పెళ్లి చేసుకున్నారు. గత నెల నుంచి వారి మధ్య విభేదాలు ఎక్కువయ్యాయని తెలుస్తోంది. ఈ కారణంగానే అపూర్వ తన తల్లిదండ్రులతో ఉంటోందని తెలుస్తోంది. అపూర్వ, ఆమె కుటుంబ సభ్యులు రోహిత్ ఆస్తిపై కన్నేశారని అతని తల్లి ఉజ్వల ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే హత్య జరిగిందని చెప్తోంది. మరోవైపు అపూర్వకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, రోహిత్తో పెళ్లి తర్వాత కూడా అతన్ని కలుస్తూ ఉండేదనే వాదనలు ఉన్నాయి. ఆ కారణంగానే రోహిత్, అపూర్వలు ఒకే ఇంట్లో ఉంటున్నప్పటికీ వేర్వేరుగా ఉండేవారని సమాచారం. మొత్తానికి రోహిత్ మర్డర్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు వస్తే ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.